కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షూటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా నుంచి బహిష్కరిస్తున్నారు. ఇటీవల 5 రౌడీ షూటర్లను జిల్లా నుంచి బహిష్కరించారు. నగరంలో మరో 6 చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు నివేదిక పంపారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదంటున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 5 పైన పోలీసులు కర్నూలు జిల్లా నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ మధ్య కాలంలో చూస్తే 5 మీద మీరు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఎందుకు సార్? వీరి మీద ఎట్లాంటి ఆరోపణలు ఉన్నాయి? ఎప్పుడైనా ఎవరైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే వారు మా దృష్టిలో వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఉన్నారు. దీంట్లో 4 ఒక మర్డర్ కేసు, ప్రధాన టౌన్లో జరిగిన మర్డర్ కేసులో ముద్దాయిలు. సో ఈ ముద్దాయిలు అరెస్ట్ అయిపోయిన తర్వాత జైలుకి వెళ్తారు. బట్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు మన జ్యూరిస్డిక్షన్లో ఉంటే అగైన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ వేరే వాళ్ళతో కొట్లాడుకుంటారు. వాళ్ళ వల్ల పీస్ అండ్ ఆర్డర్ రెండు భంగం కలిగిస్తుంది అని మాకు సమాచారం ఉంటే మేము ఒక రిపోర్ట్ లాగా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. రిపోర్ట్ని కన్సిడర్ చేసి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని కలెక్టర్ గారు బహిష్కరణ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బహిష్కరణ తర్వాత వాళ్ళు ఈ జిల్లాలో ఎంటర్ అవ్వడానికి లేదు. సో వస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ వీ కెన్ సెండ్ దెమ్ టు జైల్. సో దాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అండి. సో దీనివల్ల ఒకటి, ఎవరు లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తారో వాళ్ళకు భయం అనేది రావాలి. ప్లస్ ఫర్దర్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ఈ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో టోటల్ ఇప్పటికీ 5 జిల్లా బహిష్కరణ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. రాబోయే రోజులో అంటే ఇంకా టోటల్ 11 పంపించాము, ఇంకా 6 పెండింగ్లో ఉన్నాయి. సో వీళ్ళందరూ పాత నేరస్తులు, వాళ్ళ మీద కేసులు ఉంటాయి. సో ఆ కేసులన్నీ డీటెయిల్స్ని మనం పెట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి, ప్లస్ వాళ్ళు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయగలరు అనే మొత్తం డీటెయిల్ రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి పంపించిన తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందండి. సార్, గతంలో అది కూడా చాలా రేర్గా రౌడీ షీటర్లని ఈ విధంగా బహిష్కరించేవాళ్ళు సార్. వీళ్ళ మీద ఇట్లాంటి రౌడీ షీట్లు ఏమైనా ఉన్నాయా సార్? రౌడీ షీట్ అనేది ఎవరైనా 2 కన్నా ఎక్కువ నేరాలు పాల్పడితే వాళ్ళు మా దృష్టిలో ఉండాలి. వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏంటి, తర్వాత ఎవరితో కొట్లాడుకుంటారు. సో మా దృష్టిలో ఉండాలి కాబట్టి వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తాము. సో షీట్ ఓపెన్ చేస్తే వాళ్ళందరినీ వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో చెక్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళు ఎలాంటి గుడ్ బిహేవియర్లో ఉన్నారా లేరా అని మన వాచ్లో ఉంటారు. సో 100% కేసులు ఉంటేనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. సో కేసు ఉండి, షీట్ ఉండి మళ్ళీ అగైన్ ఫర్దర్ వాళ్ళు నేరాలు పాల్పడి లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తే సో ఎక్స్టర్న్మెంట్ కానీ పీడీ యాక్ట్ నెక్స్ట్ స్టెప్. పీడీ యాక్ట్ అంటే డైరెక్ట్లీ జైలుకి వెళ్తారు. 6 months 1 year జైల్లో, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు దానికి. సో ఎక్స్టర్న్మెంట్ అంటే జస్ట్ మన జిల్లా జ్యూరిస్డిక్షన్లో రాకుండా ఉండడము. మళ్ళీ అగైన్ ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళ మీద ఏమైనా పీడీ యాక్ట్లు ఉన్నాయా సార్? సో ఇప్పుడు ఈ 5 ఇంకా 2 పీడీ యాక్ట్ ప్రపోజల్ తయారు చేస్తున్నామండి. వీ హ్యావ్ డైరెక్టెడ్ ఆల్ ద గ్రౌండ్ స్టాఫ్, అంటే సిఐలు ఎస్ఐఎల్కి ఎవరికి నేర ప్రవృత్తి ఎక్కువ ఉంది, ఎవరి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. అంటే పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్న్మెంట్ ఏమంటే దీస్ ఆర్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. సో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడము పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్న్మెంట్ అండి. సో ఎవరైనా మా అడ్వాన్స్ నోటీసులు వస్తే యాజ్ పర్ లా వీ విల్ సెండ్ ప్రపోజల్స్ టు కలెక్టర్ అండ్ కలెక్టర్ విల్ గివ్ ఆర్డర్స్ అండి. సార్, ఇప్పుడు బహిష్కరించారు, వీళ్ళు జిల్లా నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎన్ని రోజుల వరకు బయట ఉండాల్సి ఉంటుంది? అట్లా ఏమన్నా పీరియడ్ ఉంటుంది? సో ఇప్పటికైతే 6 months ఎక్స్టర్మెంట్ అయితే అంటే ఆర్డర్లో స్పెసిఫిక్గా రాస్తారండి. సో 6 months 1 year అని. సో ఎన్ని రోజు బయట ఉండాలో, సో దీని మీద దే హ్యావ్ లీగల్ ప్రొవిజన్ టు గో అన్ అపీల్ ఆల్సో. సో ఆ అపీల్లో మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మనం ఎందుకు బహిష్కరణ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ ఆల్ యాజ్ పర్ లా. ఒకవేళ వాళ్ళు మనకు తెలియకుండా పోలీసులు కళ్ళు కప్పి సిటీలోకి వచ్చినా లేదా జిల్లాలోకి వచ్చినా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? సో వాళ్ళు ఇన్ కేస్ డిటెన్షన్ అంటే ఇది ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్ ఆన్ ఫోర్స్ ఉన్నప్పుడు జిల్లాలో వస్తే వాళ్ళు మా అదుపులు తీసుకోవడానికి వీ హ్యావ్ పవర్స్ అండ్ దే విల్ బి సెంట్ టు జ్యుడిషియల్ రిమాండ్. సార్, ఇలా కాకుండా వాళ్ళలో నేర ప్రవృత్తిని తగ్గించడానికి, సత్ప్రవర్తన కలిగిన మనుషులుగా చేయడానికి మనం ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం? సో ఇప్పుడు చాలా రోజుల నుంచి
ఎవ్రీ సండే ఈ రౌడీ షీటర్స్ అందరినీ స్టేషన్కి పిలిచి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళు ఏమి చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమంది నేరాలతో బతికే బ్యాచ్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది మెకానిక్గా పనిచేస్తున్నారు, కొంతమంది డ్రైవర్గా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళది మనం బతకాలంటే ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి కదా, సో వాళ్ళు ఏం చేస్తున్నారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్లస్ చాలా రోజు నుంచి కేసు లేని వాళ్ళు, సత్ప్రవృత్తి ఉన్న వాళ్ళది షీట్ కూడా క్లోజ్ చేసి మన అందరికీ చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇన్ని రోజు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 years నుంచి కేసు లేదు. తర్వాత కొంతమంది పోలీసులకి ఇన్ఫార్మర్ లాగా కూడా వచ్చేస్తారు. సో కంటిన్యూస్ పోలీసులతో సంబంధం ఉన్న తర్వాత దేర్ బిహేవియర్ విల్ చేంజ్ అండ్ దే సమ్టైమ్స్ బికమ్ ఇన్ఫార్మర్స్ టు పోలీస్ ఆల్సో. సో ఆ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో నేరం వదిలేస్తే ఎలాంటిది జీవితంలో ఎలా మార్పులు వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా బాగుంటుంది అని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఫైనల్గా ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు కానీ రౌడీ షీటర్లకు కానీ మీరు ఏం చెప్తారు? నేరస్తులకి ఏం చెప్తారండి, సో నేరం మానేయాలి లేదా జిల్లా నుంచి బయటకు వెళ్ళాలి. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఐ విల్ జస్ట్ సే యూ వాంట్ టు కమిట్ క్రైమ్, యూ హ్యావ్ టు గో అవుట్ సైడ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ యూ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, లేదంటే నేర ప్రవృత్తి మానేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు చెప్తాను. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.